నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. బూర్గంపాడు మండల మాజీ జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత రామకొండారెడ్డిల దంపతులకు ఘన సన్మానం. ప్రజల ఆశీస్సులతోనే అభివృద్ధి చేశాం. 5 ఏళ్ల కాలం కార్యకర్తలు అండగా నిలబడ్డారు. ప్రజా ప్రతినిధిగా ఉంటూ సేవలందించాను. మాజీ జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం. మండల అభివృద్ధి విషయంలో మండల ప్రజల పూర్తి సహకారంతో గడిచిన 5 ఏళ్ల కాలం అభివృద్ధి ఎన్నో నిధులు మండలానికి తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మాజీ జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామం జడ్పీటీసీ కార్యాలయంలో మొరంపల్లి బంజర్ గ్రామస్తులు ఏర్పాటు చేసిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటిగా బంజర్ గ్రామస్తులు మాట్లాడుతూ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను ముందండి అండగా నిలబడటమే కాకుండా సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేసిన ఏకైక జడ్పీటీసీగా పేరుగాంచడం మండల ప్రజల అదృష్టం అన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో పదవి బాధ్యతలు చేపట్టిన మొదటి 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో కరోనా వైరస్ను లెక్క చేయకుండా తన్నున్నానంటూ ఇంటింటికి తిరిగి నిత్యవసర సరుకులు అందించి మనోధైర్యాన్ని ఇచ్చారన్నారు. క్రమక్రమంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయి కుదుటబడే లోపులో బూర్గంపాడు మండలంకి ఉప్పెనలాగా గోదావరి విలయతాండవం చేయటంతో ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి మెరుగైన సౌకర్యాలు అందించడమే కాకుండా గోదావరి పట్టిన ప్రాంతాలను పర్యవేక్షించి బాధిత కుటుంబాలకి ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరాన్ని దగ్గరుండి అందించి అండగా నిలబడ్డారన్నారు. చివరి 2 సంవత్సరాలు జిల్లాలోని ఏ మండలంలో లేనటువంటి అభివృద్ధి పనులు బూర్గంపాడు మండలానికి తీసుకువచ్చి అభివృద్ధి చేసిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. కార్యకర్తలను కంటిలో పెట్టుకుని కాపాడుకునే మహిళా శిరోమణి అని అభివర్ణించారు. ఎక్కడ ఎలాంటి కుటుంబానికి ఆపుదొచ్చిన ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి భరోసా కల్పించిన సేవకురాలు అని ప్రశ్నించారు. గెలుపు ఓటములు సర్వసాధారమే కాని పదవి ఉన్నంత కాలంలో ఎంత పేరు తెచ్చుకున్నది ఒకటే ప్రతి ఒక్కరు గమనించాలని అన్నారు. పలువురు పూలదండలేసి పుష్పగుచ్చలందించి శాలువాలు కప్పి మేముంటోళ్లు అందించి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కష్టకాలంలో అండగా ఉన్న కార్యకర్తలను ఎప్పుడు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అన్నారు. 5 ఏళ్ల పదవి కాలం ఎలాంటి మచ్చ లేకుండా గడిచిందంటే దానికి కార్యకర్తల అండదండలేనని అన్నారు. పదవి ఉన్న లేకున్నా తాను తన భర్త రామకొండారెడ్డి ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉండి సేవలందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొరంపల్లి బంజర బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కైపు ఖగేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బత్తుల రామకొండారెడ్డి, పేరం రామిరెడ్డి, కైపు నాగిరెడ్డి, చేతుల పెద్ద వీర్రాజు, మూల లక్ష్మిరెడ్డి, గంటా రమేష్, ఆవుల మహేష్ రెడ్డి, కామిరెడ్డి సంజీవరెడ్డి, శనగ అప్పారావు, గంగుల చంద్రశేఖర్ రెడ్డి, గోనె రాజేష్, గిరి, కామసాని వెంకటేశ్వర్లు, బోర్ర భద్రయ్య, బండారి సోమయ్య, జమాల్ మౌలానా, లక్ష్మీరెడ్డి, నరసింహారెడ్డి, బొజ్జప్రసాద్, రాజా, పొక్కుల రవి, వెంకట్రావు, కంటి సీను, అశోక్, సత్యనారాయణ, లావణ్య, తుమ్మల పున్నమ్మ, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.